చూడు నీకు గాంధీవం కనపడుతుందన్నాడు. ధైర్యం చేసి విప్పాడు. ముందు బ్రహ్మాండమైనటువంటి కాంతులీలుతున్న పెద్ద ధనస్సు కనపడింది. సంతోషంతో దాన్ని ముట్టుకోబోయాడు. అంతలో అది పద్మములు చెక్కబడినటువంటి పెద్ద కొండ చిలవలా కనపడింది. అంత పెద్ద కొండ చిలవలా కనపడితే హడిలిపోయి చేయి తీసేసి, అయ్య బాబోయ్ ఇది చాలా పెద్ద కొండ చిలవ నా మీదకి వచ్చేస్తోంది అన్నాడు. అంటే కింద నుంచి అర్జునుడు అన్నాడు, అదే గాంధీవం, అది మా అన్నగారి ఆజ్ఞ ప్రకారం అలా కనపడుతుంది, అవి పాండవుల ఆయుధాలు. నువ్వు అధైర్యపడకు, ఆ పరమోత్కృష్టమైన ఆయుధమే గాంధీవం. గాంధీవం అంటే అర్జునుడికి ఎంత ఇష్టం అంటే, స్వర్గారోహణ పర్వంలో స్వర్గానికి వెళ్ళిపోతూ కూడా గాంధీవం విడిచిపెట్టలేదు, అది పట్టుకుని వెళ్ళిపోయాడు. 1కి 4 మార్లు చెప్పాడు అగ్నిదేవుడు, దాన్ని విడిచిపెట్టేసేయి. ఆఖరణ ఎట్టకేలకి సముద్రంలో వదిలేశాడు దాన్ని. అంత ప్రీతి గాంధీవం అంటే. అసలు ఆయన పేరే గాంధీవి. ఆ పట్టుకున్న ధనస్సు చేత ఆ పేరు పొందాడు. అంత ప్రీతి కలిగిన వాడు. దీన్ని బ్రహ్మగారు 1,00,000 సంవత్సరములు పట్టుకున్నాడు. ప్రజాపతి 64,000 సంవత్సరములు వహించాడు. చంద్రుడు 500 సంవత్సరాలు పట్టుకున్నాడు. వరుణుడు 100 సంవత్సరములు పట్టుకున్నాడు. నేను ఖాండవవన దహనం చేసేటప్పుడు అగ్నిహోత్రుడు వరుణుణ్ణి ప్రార్థించి తీసుకుని వచ్చి ఈ గాంధీవాన్ని నాకు బహూకరించాడు. ఆనాటి నుంచి నేను ఈ గాంధీవంతోటే ఎందరో రాజుల్ని, కొన్ని లక్షల సైన్యాన్ని తెగటార్చాను. అంత పరమ పవిత్రమైన గాంధీవం ఆ గాంధీవం. దాన్ని పట్టుకుని జాగ్రత్తగా కిందకి దింపన్నాడు. ఇప్పుడు ఆయన మూట విప్పి ఆ ఆయుధాల వంక ఒక్కసారి చూశాడు. ఇక్కడ గాంధీవమే కాకుండా చాలా ఆయుధాలు కనపడుతున్నాయి. ఈ ఆయుధాలన్నీ ఎవరివని అడిగాడు. ఇప్పుడు క్రింద నిలబడినటువంటి అర్జునుడు ఆ పైన మూటలో ఉన్నటువంటి ఆయుధాలని చెప్తున్నాడు. నీలోత్పలఛాయ నెరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు తాళ ప్రమాణ సుందరమునై భర్మశాఖామృగ కాంచితమగు కార్ముకంబు తీవ్ర కృషాను సందీప్తాకృతియు కనక మచ్చంబులు కలుగు ధనువు మెరుగారు సారంబు మెరయు కాంచన మయూరములు శోభిల్లు చాపమును వరుస పాండవాగ్రుజుండు పవనపుత్రుండు నకులుండు తదను సంభవుండు పట్టునవి కుమార ఆ అగో అజిన కోశ మహాశరంబు పార్థు నదియ చూడే. అదిగో చూశావా, ఆ పైన నీలోత్పలఛాయ నరసి సౌవర్ణ వృషావళి నొప్పు బాణాసనంబు నల్ల కలువలు తాపడం చేయబడి, అంటే నల్ల కలువలు చెక్కబడి యుద్ధులు బంగారంతో యుద్ధులు చెక్కబడినటువంటి ఒక పెద్ద ధనస్సు కనపడుతోందే, అది ధర్మరాజు పట్టుకుంటాడు. తాళ ప్రమాణ సుందరమునై భర్మశాఖామృగ కాంచితమగు కార్ముకంబు. ఇంకొక పెద్ద ధనస్సు తాటి చెట్టు ఎంత ఎత్తుంటుందో అంత ఎత్తుంది. దాని మీద కోతులు చెక్కబడి ఉన్నాయి. పవనపుత్రుడు కనుక హనుమ ఏ విధంగా అయితే వానర స్వరూపంతో తిరిగారో అలా అటువంటి వానర స్వరూపం భీమసేనుడికి కూడా ప్రీతిపాత్రం. కాబట్టి కోతులు చెక్కబడినటువంటి తాటి చెట్టు అంత పెద్ద ధనస్సు ఉంది, అది భీమసేనుడు పట్టుకుంటాడు. అలాగే బంగారు చాపలు చెక్కబడినటువంటి ధనస్సు నకులుడు పట్టుకుంటాడు. అలాగే బంగారు నెమళ్ళు చెక్కబడినటువంటి ధనస్సు సహదేవుడు పట్టుకుంటాడు. అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు చర్మంతో చేయబడిన సంచిలో పెట్టబడినటువంటి మహాశరంబు బాణములున్నాయే, అవి అర్జునుడు పట్టుకుంటాడు. కాబట్టి కుమార, ఓ రాజకుమార, నువ్వు వాటిని కిందకి దింపు అంటే ఆయన అన్నాడు, అయ్యయ్యో ఇవి పాండవుల ఆయుధాలు అంటున్నావు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు మాకు దేహబంధువులు. అటువంటి పాండవులు ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేశారు. అజ్ఞాతవాస కాలంలో మహానుభావులు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో, ఏ వేషాల్లో ఉన్నారో, ఏ కష్టాల్లో పడుతున్నారో, అటువంటి పాండవుల ఆయుధాలు మనకెందుకయ్యా, వాటిని కిందకి దింపమంటాం ఎందుకు? ఆ గాంధీవం మనం ముట్టుకోవడమే, మనకెందుకు ఆ ఆయుధాలు అన్నాడు. ఇంకా ఇక్కడ వరకు వచ్చిన తర్వాత దాపరికం ఎందుకు ఉత్తర కుమార, ఉన్నమాట చెప్తున్నాను జాగ్రత్తగా వినన్నారు. కంకుడు ధర్మసుతుడు, వలలాంకుడు భీముండు, కవలు హయ్య శిక్షణ గో కింకరులు శపదుడిగి తినింక కొరత వెట్టనేలా ఏ నర్జనుడనని. కంకుడు ధర్మసుతుడు, కంకుభట్టు అన్న పేరుతో ఉన్నవాడే ధర్మరాజు, వలలుడన్న పేరుతో ఉన్నవాడే భీమసేనుడు. కవలులు దామగ్రంథి అన్న పేరుతో, తంత్రీపాలుడు అన్న పేరుతో తిరుగుతున్న వాళ్ళిద్దరే నకుల సహదేవులు.
ఇక్కడ దాకా వచ్చి దాపరికం ఎందుకు, నేనే అర్జునుడు అన్నాడు. ఈ మాట అని ద్రౌపదీదేవి ఎక్కడుంది, ఆయన బాధపడ్డాడు. ఎండ కన్నెరుగని తల్లి ఎక్కడ కష్టాలు పడుతోందో అని. నువ్వు దాని గురించి చింతపడక్కర్లేదు, వాళ్ళకి తెలుసు ధార్మికంగా ఎలా అజ్ఞాతవాసం పూర్తి చెయ్యాలో అన్నాడు అర్జునుడు అంతకుముందు. అందుకని అధిపనందన మాలిని అనగ బరకు కాంత ద్రౌపది దానికై కాదే సింహబలుని తమ్ములు గంధర్వపతులు సంపిరనగ చంపే మహోగ్రత అనిలసుతుడు. మీ అంతఃపురంలోనే మాలిని అన్న పేరుతో సైరంధ్రిగా జీవిస్తున్నదే పాండవుల యొక్క ధర్మపత్ని ద్రౌపదీదేవి. ఆమె కోసమే మీ మామయ్య అయినటువంటి సింహబలుడు గంధర్వుల చేత చంపబడ్డాడన్న మిషతో భీమసేనుడి చేతిలోనే మరణించాడు. కీచకుని తమ్ములు 105 మంది ఉపకీచకులని కూడా భీముడే చంపాడు. అంటే ఇంకా నమ్మకం కుదరలేదు. ఎందుకని పైనుంచి కిందకి చూస్తే బృహన్నలలా ఉన్నాడు. నేను తరచు వింటూ ఉండేవాణ్ణి, అర్జునుడికి 10 నామాలున్నాయని, 10 పేర్లున్నాయి అని విన్నాను. ఆ 10 పేర్లు ఏమిటో చెప్పు, ఆ 10 బిరుదులు అర్జునుడికి ఎందుకు వచ్చాయో చెప్పు, నువ్వు అర్జునుడు అని నేను నమ్ముతానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, అవును నాకే ఉన్నాయి 10 బిరుదు నామాలు. అర్జున, పల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ. నాకు ఈ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్తాను చూడు. అర్జునుడన్న పేరు నాకు ఎందుకు వచ్చిందంటే, నేను లోకంలో ఎక్కడా లేనంత చిత్ర విచిత్రమైన తెల్లటి కాంతితో కూడినటువంటి శరీరంతో ఉంటాను. అందుకని నన్ను అర్జునుడని పిలుస్తారు. అర్జున ఫల్గుణ, నేను ఉత్తర ఫల్గుణీ నక్షత్రానికి పూర్వ ఫల్గుణీ నక్షత్రానికి మధ్యనున్న సంధికాలంలో పుట్టాను కాబట్టి నన్ను ఫల్గుణుడని పిలుస్తారు. పార్థ, మా అమ్మగారికి పృథ అని పేరు, కుంతీదేవికి పృథ యొక్క పుత్రుణ్ణి కాబట్టి నన్ను పార్థుడు అని పిలుస్తారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి. లోకంలో ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటాన్ని పెట్టుకుని వెడతారు. నేను కిరీటం పెట్టుకుని వెళ్ళను. నేను యుద్ధానికి వెళ్ళాలి అని గాంధీవాన్ని చేతపట్టినటువంటి ఉత్తర క్షణంలో 1,000,000 మంది బాలసూర్యులు ఏకకాలంలో ఆకాశంలో ప్రకాశిస్తే ఎలా ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి కిరీటము దేవేంద్రుడి చేత బహూకరింపబడినది తనంత తానుగా వచ్చి నా తల మీద వాలి కాంతులు చిమ్ముతూ నిలబడుతుంది. ఆ కాంతుల చేత చూడలేక కొన్ని వేల మంది సైనికులు పడిపోతుంటారు. అంత గొప్ప కిరీటాన్ని ధరిస్తాను కాబట్టి నన్ను కిరీటి అని పిలుస్తారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన. నేను నా రథానికి ఎన్నడూ కూడా వేరొక రంగు కాని మత్స కాని ఉన్న గుర్రాన్ని కట్టను. నా రథానికి ఎప్పుడు తెల్లటి గుర్రములను పూంచి వెడతాను కాబట్టి శ్వేతవాహన. భీభత్సు, నేను యుద్ధం చేస్తే చాలా అందంగా ఉంటుంది, చూడాలనిపిస్తుంది. అబ్బా ఏం యుద్ధం అది అనిపిస్తుంది తప్ప భీభత్సంగా ఉండదు. అంత అందంగా యుద్ధం చేస్తాను కాబట్టి ఎన్ని లక్షల మందిని చంపినా చాలా అందంగా చంపుతాను కాబట్టి నన్ను భీభత్సుడు అంటారు. బీభత్స, విజయ. అసలు నా జాతకంలో ఓటమి లేదు, ఎప్పుడూ గెలవడమే. అందుకని నన్ను విజయ అని పిలుస్తారు. కృష్ణుడు అన్న బిరుదు ఖాండవవన దహనం చేసినప్పుడు నాకు దేవతలు ఇచ్చారు. నాకు జిష్ణుడు అని కూడా ఒక నామం ఉంది. ఎందుకని అంటే నేను ప్రతిజ్ఞ చేశాను, నేను చేతిలో గాంధీవం పట్టుకుని ఉండగా ధర్మరాజు గారి జోలికి వెళ్లి ధర్మరాజు గారి శరీరానికి ఎవడైనా గాయం చేస్తే వాడి తలకాయ మిగలనివ్వనని ప్రతిజ్ఞ చేశాను. అందుకని నన్ను జిష్ణుడు అని పిలుస్తారు. కాబట్టి అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయ, కృష్ణ, సవ్యసాచి. అందరూ కుడి చేతితోనన్నా వింటినారిని లాగుతారు, ఎడం చేత్తో అన్నా లాగుతారు. నేను 2 చేతులతోటి లాగి 2 చేతులతోటి బాణాలు వేస్తాను. అందుకని నన్ను సవ్యసాచి అంటారు. ధనంజయ, నేను ఈ భూమండలం అంతా జయించి భూమి మీద ఉన్న ధనాన్ని అంతటినీ తెచ్చి ధర్మరాజుకి సమర్పించాను. అందుకని నన్ను ధనంజయుడు అని పిలుస్తారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్సో, విజయకృష్ణ, సవ్యసాచి, ధనంజయ. కాబట్టి నాకు ఈ 10 పేర్లు వచ్చాయి. ఇప్పుడు అర్థమైందా, నేనే అర్జునుడు అన్నాడు. అనగానే గాంధీవం పట్టుకుని గబగబా చెట్టు దిగాడు. చెట్టు దిగి ఒక్కసారి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి అర్జునుడి దగ్గరికి వచ్చి ఆశ్చర్యంగా సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇప్పటిదాకా చూడడం ఒకెత్తు, ఇప్పుడు బృహన్నలగా కనపడుతున్నటువంటి అర్జునుడిని తేరిపారి చూడడం ఒకెత్తు. అమ్మ బాబోయ్, అర్జునుడా, మహానుభావుడా, ఆయన్నా నేను చూస్తున్నది అని తెల్లబోయాడు.
అర్జునుడు అన్నాడు, అవును నేనే అర్జునుణ్ణి. నేను నివాత కవచులనేటటువంటి 3 కోట్ల మంది రాక్షసుల్ని నేనొక్కడే తెగటార్చాను. హిరణ్యపురంలో 60,000 మంది రాక్షసుల్ని నేను ఒక్కడే సంహరించాను. ఘోషయాత్రలో 14,000 మంది గంధర్వుల్ని నేనొక్కడే గెలిచాను. కాబట్టే ఆనాడు దేవతలు ఇంద్రుడు కూడా నన్ను స్తోత్రం చేసి స్వర్గలోకానికి తీసుకెళ్లారు. అంతటి ప్రఖ్యాతి వహించిన వాడను నేనే. కాబట్టి కుమారా, నీకు బెంగలేదు, నువ్వు సారథిగా ఉండు, ఈ కౌరవ పటాటోపాన్నంతటినీ అణిచేస్తాను, ఈ శత్రు సైన్యాన్నంతటినీ నిగ్రహించి మన గోసంపదని తరలించుకుని వెనక్కి వెడదాం, నువ్వు భయపడకుండా ఆ రథం యొక్క నొసల మీద కూర్చో, మనం బయలుదేరదామన్నాడు. ఈ మాటలు చెప్పగానే సంతోషంతో ఉత్తర కుమారుడు భూమి మీద సాష్టాంగ నమస్కారం చేశాడు అర్జునుడికి. చేసి, నీ వంటి మహాపురుషుడికి సారథి కావాలని నాకెప్పటి నుంచో కోరిక, ఇన్నాళ్లకి తీరింది నా కోరిక అన్నాడు. అని బాహు సమగ్ర శత్రుమద భంజన శౌర్య సమస్త లోక చేతోహరమూర్తి నీవిటుల తోచుట నాకు ప్రసన్న విస్ఫురద్దేహముతోడ భాగ్యమయ దేవత సన్నిధి సేతకాదే సమ్మోహము పాసే చిత్తము ప్రమోద రసత్వము పొంది పొంగెడున్. నా భాగ్యదేవత నన్ను కరుణించి నీ దర్శనం నాకు చేయించింది. ఎదురుగుండా భుజబలంతో, ఆ పెద్ద పెద్ద బాహువులతో, అంత పొడుగు శరీరంతో, తెల్లటి కాంతితో మిరిసిపోతున్న నిన్ను చూడగానే నాకు లోపల నుంచి ఆనందం పెళ్ళుబుకిపోతోంది. నిన్నెరుగక ఏనేమేనన్న పలుకులెల్ల మరచి ఆశ్రిత రక్షా సన్నద్ధ భావమేర్పడ నన్ను కృపచూడవే సనాథుడనగుదున్. నేను ఇత పూర్వం నువ్వు అర్జునుడు అని తెలియక సారథి అని పిలిచాను. నిన్ను ఏవేవో మాటలు అన్నాను, అవి మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో నన్ను మన్నించు. నీ వంటి వాడు నాకు దొరికాడు అని నేను సనాథుడనయ్యాను. నాకు ఇంకా బెంగలేదు, నన్ను రక్షించేవాడు దొరికాడు, కాబట్టి నన్ను మన్నించమన్నాడు. తప్పకుండా కుమారా, అంత బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదు, నువ్వు సారథ్యం చేయమన్నాడు. చెయ్యమని వంగి ఒక్కసారి ఆ గాంధీవానికి నమస్కరించి చేతితో ఆ గాంధీవాన్ని పైకెత్తి ఆ అమ్ముల పొదికి నమస్కారం చేసి ఒక్కసారి ఆ అగ్నిదేవుణ్ణి తలుచుకుని దేవతలకి నమస్కారం చేసేటప్పటికీ చేతిలోకి దేవదత్తం అనేటటువంటి శంఖం వచ్చినది. దేవతలు కృప చేసినటువంటి శంఖం. ఒక్కసారి అర్జునుడి యొక్క స్వరూపం అంతా మారిపోయింది. ఒక్కసారి 1,000,000 మంది బాలసూర్యులు ఉదయిస్తే ఎలా ఉంటుందో అటువంటి కాంతితో, తలకి బట్ట కట్టవలసిన అవసరం లేకుండా ఆ బట్ట కట్టపడి దాని మీదకి వచ్చి ఒక దివ్యమైనటువంటి కిరీటం ఆయన శిరమునకు తనను తాను అలంకరించి నిలబడింది. ఇప్పుడు అత్యంత ప్రకాశమానుడై వెలిగిపోతున్నటువంటి ఆ అర్జునుడు తన స్వరూపంతో సంతోషంగా తన రథాన్ని ఎక్కి నాయనా, నువ్వు ఇప్పుడు ఇప్పటి వరకు రథానికి ఉన్నటువంటి సింహకేతనాన్ని తీసి జమ్మి చెట్టు మీద పెట్టు. నా కేతనం ఉంది, నా జెండా హనుమ యొక్క స్వరూపంతో ఉంటుంది ఆ పతాకం. నేను ఒక్కసారి స్మరిస్తానా పతాకం వస్తుందని ఆ పతాకాన్ని స్మరించి దీన్ని రథానికి అమర్చమన్నాడు. ఎప్పుడైతే ఆ పతాకాన్ని అమర్చారో ఆ పతాకం మీద స్వామి హనుమ ఆవహించి ఉన్నారు. ఆ పతాకాన్ని రక్షించడం కోసం దాని చుట్టూ కొన్ని కోట్ల భూతగణములన్నీ కూడా నిలబడ్డాయి. వాటి యొక్క అరుపులతో, వాటి యొక్క రక్షణలో ఆ పతాకం నిలబడింది. అంటే అర్జునుడి రథం అంటే ఎలా ఉంటుందో చూడండి. ఆ దేవదత్తాన్ని చేత పట్టుకున్నాడు, రథం ఎక్కాడు. పెట్టక కట్టక మౌళిం పుట్టిన క్రియ దీధితులు నభోభాగంబునన్ ముట్టి విలుంగగ ఇంద్రుడి పట్టి కిరీటంబు పులిచే ప్రస్ఫురితంబై. ఆ కిరీటంతో ఉన్న అర్జునుడు కాలు పైకెత్తి రథం మీద పెట్టి పైకెక్కుతుంటే ఆయన కిరీటపు కాంతులు ఆకాశవంతెత్తు కొట్టేట కాంతి. అబ్బా, మళ్ళీ ఎన్నాళ్ళకి చూసాం ఇటువంటి అర్జునుణ్ణి. యుద్ధానికి ఎడుతున్నాడు, అవతల కౌరవులు, ఇటు అర్జునుడు ఒక్కడు. ఈ యుద్ధం చూడాలని దేవతలందరూ వచ్చారట. ఇంద్రుడు కూడా ప్రచ్ఛన్న రూపంలో వచ్చి కూర్చున్నాడు. ఇంద్రుడితో పాటు తన కుమారుని యొక్క యుద్ధ కౌశలాన్ని చూడడం కోసం పాండురాజు గారు కూడా బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఆకాశంలో నిలబడి ఉన్నారు. ఇంద్రుడు ఒక ఆసనం మీద కూర్చుని ఉన్నాడు, పాండురాజు గారు కూడా పక్కన కూర్చుని ఉన్నారు. యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆ రథం ముందు నడుస్తుండగా ఒక్కసారి ఆ దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పట్టుకుని పూరించాడు. వచ్చేస్తున్నాను నేనే అర్జునుడని చెప్పడం కోసం. పూరిస్తే కలగందో యది సప్తకంబు గిరివర్గం బెల్ల నూటాడే
సంచలితం బొందె వసుంధరావలయము ఆశాచక్రమల్లాడే గొందల మందెం దివిషేంద్రు పట్టణము పాతాళంబు ఘూర్నిల్లే నాకులమయ్యన్ గ్రహ తార కాకులము సంక్షోభించిన వేధయున్. ఆయన దేవదత్తాన్ని గట్టిగా పూరించేటప్పటికీ ఆ శంఖ ధ్వనికి కలగందోయధి సప్తకంబు, సప్త సముద్రములు కూడా ఘూర్నిల్లేటే. గిరివర్గం బెల్ల నూటాడే, భూమిని మోసేటటువంటి కులపర్వతాలన్నీ కదిలిపోయేట. సంచలతం బొందె వసుంధరావలయము, ఈ భూమి అంతా కూడా కదిలిపోయిందిట. ఒక్కసారి కంపం వచ్చి ఆశాచక్రం అల్లాడే, దశ దిశలు కదిలిపోయేట. గొందల మందెన్ ధృతశేంద్రు పట్టణము, అమరావతి నగరము, ఇంద్రుడి యొక్క రాజధాని, స్వర్గలోకపు రాజధాని అతలాకుతలమైపోయిందిట. ఏమిటి ధ్వనిని? పాతాళంబు ఘూర్నిల్లి, కింద ఉన్నటువంటి పాతాళలోకం ఘూర్నిల్లిందిట. ఆకులమయ్యన్ గ్రహతారకాకులము, నక్షత్రమండలం అంతా కూడా అతలాకుతలమైపోయిందిట. సంక్షోభించిన వేధయున్, ఎక్కడో తామర పువ్వులో కూర్చుని ధ్యానమగ్నుడై ఆ జపమాలని తిప్పుకుంటున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కిపడి, అబ్బా ఏమిట్రా చప్పుడు అన్నట్టు ఒక్కసారి అంత పెద్ద ధ్వని వచ్చింది. ఆయన ఇలా ముందుకు చూశాట, అంతే, వెడుతున్న రథం వెళ్ళడం మానేసింది. ఏమైందని చూశాడు. అప్పుడు నిశ్చేష్టితంబులై హయములు అవని చాపకట్టుగపడియే మత్స్య క్షితీశ నందనుండును నొగలపై మ్రందినట్లు మ్రొగ్గతిల జాగి బలితంపు మూర్ఛ పొందే. అవి అర్జునుడి రథాలు కావు. విరాట్రాజు గారి రాజ్యంలో ఉత్తరుడు యొక్క రథానికి పూంచి తేబడినటువంటి గుర్రములు. ఎప్పుడైతే రథంలో కూర్చుని అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడో ఆ ధ్వనికి చాప చుట్టూ కింద పడిపోతే ఎలా ఉంటుందో అలా ఆ గుర్రాలన్నీ కింద పడిపోయాడు. ఆ నొసల మీద ఆ కళ్ళాలు పట్టుకుని తోలుతున్నటువంటి ఉత్తర కుమారుడు మూర్ఛ వచ్చి ఆ నొసల మీదే కింద పడిపోయి రథం ఆగిపోయింది. అప్పుడు తాను కిందకి దిగి ఆ కళ్ళాలు పట్టుకుని ఒక్కసారి లాగి ఆ గుర్రాల్ని తడివి వాటిని పైకి లేపాడు. కాస్త ఉత్తర కుమారుణ్ణి సేద తీరిస్తే ఆయన కూడా లేచాడు. లేచి ఆయన అన్నాడు, అయ్య బాబోయ్, నా జీవితంలో వినలేదు ఇదేమి ధ్వని, ఇదేమి శంఖం, ఇలాగే ఊతుంటావా ఏమిటి నువ్వు? అసలు ఈ శంఖధ్వనికే చచ్చిపోతారు కొన్ని వేల మంది, ఈ శంఖం గురించేనా అర్జునుడు పట్టుకునే దేవదత్తం అని చెప్పుకుంటూ ఉంటారు అని ఆశ్చర్యపోయాడు. నువ్వేం భయపడక కుమారా, ఇలాగే ఉంటుంది యుద్ధం అంటే, సంతోషంగా బయలుదేరు. నీకు బాగా జ్ఞాపకం పెట్టుకో, నిరంతరము నేను 1000 కళ్ళతో నా సారథిని రక్షించుకుంటూనే ఉంటాను, కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు, సంతోషంగా బయలుదేరన్నాడు. అక్కడ ద్రోణాచార్యుల వారు దేవదత్తం యొక్క ధ్వని విన్నారు. ఇంకా ఆయనకి ఆనందం, లోపల శిష్యవాత్సల్యం, తన శిష్యుడు ఇంతవాడయ్యాడనేటటువంటి ఆనందం. ఎందుకని తాను ధనుర్విద్య నేర్పాడు, కానీ ధర్మంతో దేవతల యొక్క దర్శనాలు పొంది తపస్సు చేసి అతిలోక భయంకరమైనటువంటి అస్త్ర సంపదనంతటిని ఉపదేశం పొంది ఇంతటి వాడయ్యాడు తన శిష్యుడు. పొంగిపోతున్నాడు. శ్రవణపుటంబులు వ్రయ్యంగతాకి సంక్షోభంపు గావించే గుణము మ్రోత బ్రహ్మాండ భండంబు పగిలించి భూత నిశ్చైతన్య మొరరించే శంకరవము గగనమాగం బెల్ల క్రప్పి కాలుచు బెగడరించెనుగ్రంపు పడగవరపు మిరిమిట్లుగుని చుట్కి పరివోప వెలిగి పరిభ్రాంతి శశ గిరీట కాంతి తెల్లవిది గాంధీవంబును దేవదత్తమును కపిధ్వజమును వాసవుని వరమున కన్నా మకుటంబునకు వేర కొన్ని అయినా ఉజ్జల అద్భుత భంగులై ఎన్నెయిట్లు. అడిగడిగడిగడిగో అర్జునుడు వచ్చేస్తున్నాడు. ఆ తెల్లటి కాంతి, ఆయన ఊదినప్పుడు వచ్చేటటువంటి ఆ దేవదత్తము యొక్క ధ్వని, ఆ గాంధీవము యొక్క వింటినారిని టంకారము చేశాడు. దాని వల్ల వచ్చినటువంటి ధ్వనికి పిరికి వాళ్ళైనటువంటి సైన్యం కొన్ని వేల మంది కింద పడిపోయారు. ఏనుగులు కుప్పకూలై, గుర్రాలు భయంతో సకిలిస్తున్నాయి. ఆకాశం వరకు కాంతి కప్పేసింది. అదిగో కిరీటి పెట్టుకున్నటువంటి ఆ కిరీటము యొక్క కాంతి. అడిగో మహానుభావుడు వచ్చేస్తుంటే ఆయన పట్టుకున్నటువంటి గాంధీవపు కాంతులకి కళ్ళు చెదిరిపోతున్నాయి. కాబట్టి వస్తున్నటువంటి వాడు అర్జునుడు. అటువంటి వాడు అర్జునుడు వచ్చి ఇప్పుడు బాణాలని అందులో సంధించి విడిచిపెట్టడం ప్రారంభం చేస్తే మన వేపు నుంచి వాటిని తట్టుకోవడం అంత తేలికైనటువంటి పని. కాబట్టి అంత తేలిక పని కాదు. నేను ఇప్పుడే ముందే వ్యూహాన్ని రచన చేస్తున్నాను. రాజు ఆవులను పట్టుకుని అన్నిటికన్నా
వెనకాతల నడిచి వెళ్ళిపోతూ ఉండాలి ముందుకి. ఆయన వెనక కొంత సైన్యం ఉంటుంది. ఆ సైన్యం తర్వాత మళ్ళీ కొంత సైన్యం నడుస్తుంది. యువతల వైపుకి మేము అంటే భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, శకుని, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళమందరం ఉంటాం. అర్జునుడు యుద్ధం చెయ్యడానికి వస్తే రాజుని గోవుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అసలు ఆ రాజు దగ్గరికి గోవుల దగ్గరికి వెళ్ళాలి అంటే మనని దాటితే కానీ వెళ్ళడానికి అవకాశం ఉండకూడదు. మనతో యుద్ధం చేసే లోపల రాజు క్షేమంగా గోవుల్ని తీసుకుని హస్తినాపురం చేరిపోతాడు. రాజు భద్రత మనం చూడాలి. కాబట్టి ముందు వరసలో మనం అందరం నిలబడదాం. అటువైపుకు ముందు వరసలో వెనక్కుంటాడంటే కోపడతాడు. కాబట్టి ఆవుల దగ్గర సైన్యంతో కలిసి దుర్యోధనుడు నడుస్తూ ఉంటాడు. దుర్యోధనుడి రథం నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా వ్యూహాన్ని రచన చేస్తానన్నాడు. భీష్ముడు చూసి అన్నాడు, సహభాష్, చాలా గొప్పగా మాట్లాడాడు ద్రోణాచార్యుల వారు. అలాగే వ్యూహరచన చేసి ఇప్పుడు గోవుల్ని ముందు క్షేమంగా రాజుతో కలిపి హస్తినాపురం చేరుద్దాం అన్నాడు. ఈ మాటలు అనేసరికి చూశాడు దుర్యోధనుడు. ఆయనకి ఒక పట్టాన జీర్ణం కాదు. అర్జునుడి ఖ్యాతి, అర్జునుణ్ణి పొగడడం అంటే ఆయన ఇష్టపడలేడు. ఒక్కటే కారణం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ద్వాపర యుగాంతం వచ్చేసరికి రాక్షసులందరూ కూడా రాజులుగా పుట్టారు. రాజులుగా పుట్టి వాళ్ళందరూ కూడా వేదము యొక్క అధికారమును వేదాన్ని అనుసరించి అనుష్ఠించేటటువంటి పెద్దల యొక్క అనుష్ఠాన శక్తిని నశింపచెయ్యడం కోసమని వాళ్ళందరూ కలిపి ఒక నాయకుణ్ణి పెట్టుకుని ఆయన ఛత్రం కింద చేరారు. అలా చేరడం కోసం పుట్టినటువంటి కలిపురుషుడే దుర్యోధనుడు. అందుకే ఎప్పుడు అసూయతో ఉంటాడు, కలహప్రియత్వంతో ఉంటాడు. ఎప్పుడు దెబ్బలాటంటే ఇష్టం తప్ప అసలు సౌమ్యమైనటువంటి లక్షణం అన్నది దుర్యోధనుడి దగ్గర కనపడదు. అందుకే పుట్టగానే అన్ని దుశ్శకునములు కనపడ్డాయి. వెంటనే విదురుడు వచ్చి ఒక్క పిల్లవాడి కోసం చూసుకుంటే బంధుక్షయం అయిపోతుంది, నా మాట విని ఆ పిల్లాన్ని చంపేయమన్నాడు. అంటే కొడుకు మీద ప్రీతితో చంపడానికి అంగీకరించలేదు ధృతరాష్ట్రుడు. ఆ కారణమే అంత అసూయ కలిగినటువంటి వాడై చాలా చిన్నతనంలోనే భీమసేనుడికి విషాన్నం పెట్టి గంగలో తోసేయడంతో మొదలుపెట్టినటువంటి అకృత్యాలు అంతూ దరి లేకుండా అలా నడుస్తూనే ఉన్నాయి. అగ్నికి వాయువు తోడైనట్టు పక్కన శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు కూడా తోడయ్యారు. నలుగురు కలిసి దుష్ట చతుష్టయం అయ్యారు. అందుకే నలుగురు కలిసి నెత్తుటి ఏర్లు పారే వరకు కురుక్షేత్ర సంగ్రామం నడిపించి తుట్టతుదకు బంధుగణాలతో నశించిపోయే వరకు దుర్యోధనుడు మాత్రం పగ విడిచిపెట్టలేదు. దుర్యోధనుడి పగ అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? చిట్ట చివరిలో కురుక్షేత్రం అయిపోయిన తర్వాత ఎవ్వరూ లేరు, తొడలు విరిగిపోయి మృత్యుముఖంలో ఉన్నాడు, కింద పడిపోయి ఇంకా కొద్దిసేపట్లో మరణిస్తాడు. చూడడానికి వెళ్ళారు కృపాచార్యుల వారు, కృతవర్మ, అశ్వత్థామ వెళ్ళారు. వాళ్లే మిగిలిన వాళ్ళు. వెడితే చూశాడు దుర్యోధనుడు. చూసి కృపాచార్యుల వారిని పిలిచి వెళ్ళి ఒక చెంబుతో నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆయన కలశతో నీళ్లు తీసుకొస్తే అశ్వత్థామని సర్వసైన్యాధిపతిగా అభిషేకించి పాండవ నాశనం చేయమని అడిగాడు. ఇటువంటి అశ్వత్థామ ఎంత విచిత్రమైన ఆలోచన వచ్చిందో, నీ ప్రాణం పోయే లోపల తప్పకుండా నేను అది సాధించి తీరుతానన్నాడు. అప్పుడే జరిగింది ఆశ్చర్యకరమైన ఘట్టం. ఒక రాత్రి చెట్టు కింద కునుకుతున్నారు, కృపాచార్యుల వారికి నిద్ర పడుతోంది. చెట్టు మీద కాకి పిల్లల్ని గుడ్లగూబ తింటోంది. యుద్ధం చేసి చంపలేను, దుర్యోధనుడి ప్రాణాలు పోయే లోపల దుర్యోధనుడికి శుభవార్త చెప్పాలి. ఇంత కష్టపడి సంపాదించుకున్న రాజ్యం ఏలడానికి పాండవులకు వారసులు లేకుండా చేశానని అని ద్రౌపదీదేవికి పాండవుల వలన కలిగినటువంటి 5 కుమారుల్ని పిశాచం ఆవహించిన వాళ్ళ కంఠాల్ని కత్తులతో కోసి చంపేశాడు రాత్రికి రాత్రి. నిద్రపోతున్నటువంటి దృష్టజ్యుమ్నుడి మీద పడి ఆయనని మోకాళ్లతో పాదాలతో కుమ్మి కంఠం కోసి దృష్టజ్యుమ్నుడిని చంపేశాడు. ఏనుగుల కుంభస్థలాలు బద్దలగొట్టి చంపేశాడు. ఆఖరికి అక్కడ కట్టబడినటువంటి గుర్రాల యొక్క డొక్కలు కోసి చంపేశాడు. పాండవుల్ని చంపేపోయాడు. కానీ మహానుభావుడు కనుక కృష్ణ పరమాత్మకు అన్నీ తెలుసు కాబట్టి ఇవాళ రాత్రి మనం ఇక్కడ శిబిరంలో వద్దులేండి, మనం ఇంకొక చోటికి వెడదామని ఈ పాండవులందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు. అలా తీసుకుని వెళ్ళిపోయాడు కాబట్టి పాండవులు బ్రతికారు. అంతటి అకృత్యానికి అశ్వత్థామ ఒడిగట్టాడు. తొడలు విరిగి నేల పడిపోయి చచ్చిపోయే ముందు కూడా
అశ్వత్థామకి అభిషేకం చేసి సైన్యాధిపతిగా నియమించి పాండవ వినాశనాన్ని కోరుకుని అంత పగతో బతికినవాడు దుర్యోధనుడంటే. ఎన్నడూ ఆయన మనసులో వేరొక మంచి ఆలోచన అన్నది రాలేదు. ఇన్ని పరాభవాలు రానివ్వండి, పాండవుల వలన ఎన్ని ఉపకారాలు పొందనివ్వండి, ఎన్ని కష్టాలు పడనివ్వండి, అతనికి కావలసింది మాత్రం పాండవ వినాశనం. అంతే. పాండవ వినాశనం అంటే పాండవులు పట్టుకున్న ధర్మాన్ని నాశనం చేయడం. అది ఎవరి తరం కాదు. అందుకే నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి మహాపురుషుడు చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు. ఎంతమంది ప్రపంచవ్యాప్తంగా ఈ దేశంలో ప్రవేశించి సనాతన ధర్మానికి చేటు చెయ్యాలని ప్రయత్నించినా సనాతన ధర్మమును నశింపచెయ్యడం ఎవరి తరం కాదంటుండేవారు. ఎందుకంటే అది సనాతన ధర్మము కనుక దానికి ఆద్యంతములు లేవు. ఎన్ని యుగాలైనా ఆ ధర్మం అలా ఉంటూనే ఉంటుందనేవారు. కాబట్టి అటువంటి స్థితి కలిగిన వాడు దుర్యోధనుడు. ఆయన ఎందుకు వింటాడు? ఒకరు చెప్తే, ద్రోణాచార్యుల వారి మాట చెప్తే అధిక్షేపించి అన్నాడు, ఇన్ని మార్లు మీరెందుకు అర్జునుడు వచ్చేస్తున్నాడు అంటారు? అర్జునుడు వస్తే అంతకన్నా కావలసిందే ఉంది. వెంటనే అజ్ఞాతవాస భంగం అయిపోయినట్టు అని భీష్మాచార్యుల వారి వంక తిరిగి అడిగాడు. అజ్ఞాతవాస భంగం అవుతుందా లేదా? తాతగారు మీరు పెద్దవారు, మీరు చెప్పండి, కాలానికి ముందే వస్తున్నాడా లేదా అర్జునుడని అడిగాడు. భీష్మాచార్యుల వారు జవాబు చెప్పే లోపలే ఒక మాట అన్నాడు. ఇంతమంది సైన్యం ఉన్నాం, ఇంతమంది యోధుల ఉన్నాం, వస్తున్నవాడొక్కడు, ఆ ఒక్కడు ఇంతమందిని ఏం చేయగలడు? ఎందుకన్ని మార్లు అర్జునుడు వస్తున్నాడు, మనందరినీ కొట్టేస్తాడు, మనందరినీ చంపేస్తాడు, అంతటివాడు ఇంతటివాడు, దేవదత్తం పట్టుకున్నాడు, గాంధీవం పట్టుకున్నాడు, కిరీటం పెట్టుకున్నాడు అని అదే పనిగా పొగుడుతున్నారు గురుదేవా. మీరు ఇలా అస్తమానం పొగుడుతుంటే ఇటువైపు ఉన్న సైన్యాలన్నీ భయపడిపోవా? వీళ్ల యొక్క ఉత్సాహాన్ని మీరు నీరు కార్చట్లేదా? కాబట్టి ఎవ్వరు వినినను దీనికి నవ్వుదురని ఎరుగడకట నా ఎదురెదురన్ వివ్వత్తు చూపి సేనలు క్రొవ్వరబలు పలుకులిట్లు ద్రోణుడు పలికెన్. నా ఎదురుగుండా నిలబడి విన్న వాళ్ళందరూ నవ్వుతారన్న సిగ్గు కూడా లేకుండా ద్రోణాచార్య వీళ్ళ మాట్లాడచ్చా? ఏమిటి మాటలు? అర్థం ఉందా అసలు? ప్రభువు ముందు మాట్లాడుతున్నానని గుర్తెరగక్కర్లేదా? రోషముండెను రాజ్యాభిలాషముండే కాక ఈతని రాకకు కారణంబో పెర ఎరుంగమ ఎదిరిని పెద్ద చేసి పూని వంది విధంపున పొగడనేలా. అర్జునుడు వస్తున్నాడంటే ఏమిటి పెద్ద ధర్మానికి వచ్చేస్తున్నట్టు, ఏదో గొప్పగా వచ్చేస్తున్నట్టు మాట్లాడతారేమిటి? రాజ్యకాంక్ష, ఎప్పుడు రాజ్యం సంపాదిద్దామా అని నెత్తురు మరిగిన పులిలా వస్తున్నాడు తప్ప ధర్మం కోసం వస్తున్నాడా? ఇతని రాకకి ఇంకో కారణం ఉందా? ఆవుల కోసం వస్తున్నాడు, ధర్మం కోసం వస్తున్నాడని తెలుసు మనసులో. కాక ఎదిరిని పెద్ద చేసి వస్తున్నటువంటి శత్రువుని అంత పెద్ద స్తోత్రం చేస్తూ ఏమిటా మాట్లాడడం? పూని వంది విధంబున పొగడనేలా. స్తోత్రపాఠం చేసేటటువంటి గాయకులుంటారే, వాళ్ళు మాట్లాడినట్టు అస్తమానం ఏమిటి అర్జునుడిని పొగుడుతూ మాట్లాడతారు. మీకు నేను ఇదే శాసనం చేస్తున్నాను, అసలు మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి మీరు కేవలం యుద్ధం చూడండి చాలు, మీరు యుద్ధం చెయ్యక్కర్లేదు, మాకు మీరేమి యుద్ధం చెయ్యవలసినంత అవసరం లేదు, మీరు యుద్ధం చేయకపోతే మాకు వచ్చే నష్టం లేదు, మీరు ఏం చేస్తారు నేనేం చెప్పను అని కూడా మమ్మల్ని అడగక్కర్లేదు, మీ సలహాలు మాకు అక్కర్లేదు, మీరు హాయిగా వెళ్ళి భోజనం బాగా చేయండి, మీరు అందుకు పనికొస్తారు, మీరు వెళ్ళి కావాలంటే విలువిద్యాభ్యాసం చేసుకోండి, ఎవరైనా అడిగిన వాళ్ళకి నీతి శాస్త్ర పాఠాలు చెప్పుకోండి, ఇక్కడ ఉండక్కర్లేదు, వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. అంటే గురువు మహానుభావుడు, తన క్షేమం కోరి వ్యూహరచన చేసినవాడు. పక్కన భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు ద్రోణుడు ఇంచుమించు సమవయస్కులు, తనతో సమానమైనటువంటి స్థానం ఇచ్చి గౌరవించాడు భీష్మాచార్యుల వారు. అటువంటి భీష్ముడి ముందు నిలబడి అన్నం తినడానికి పనికొస్తావు, వెళ్ళి అన్నం తిను అనడమే ద్రోణాచార్యుల వారిని. కానీ కర్తవ్యత నిష్ఠ అంటే దేనికి కట్టుబడ్డాడో తెలుసా అండి? ఆయన నిన్ను శపిద్దునురా అన్నాడు అర్జునుడిని. అంతటి శక్తి కలిగిన వాడు ద్రోణుడు అంటే. ఆయన ఊరుకున్నాడు, వీడి బుద్ధి ఇంతే, వీడి అధర్మం ఇంతే. ఇప్పుడు తండ్రి గారిని అధిక్షేపిస్తే అశ్వత్థామ ఊరుకోలేకపోయాడు. ఆయన లేచి అన్నాడు, ఏమిటి
ఏదో యుద్ధం అంతా గెలిచేసినట్టు, ఆవుల్ని హస్తినాపురం తీసుకెళ్లిపోయినట్టు, అర్జునుడిని బందీకృతుడిని చేసి నీ రథం మీద పెట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు. యుద్ధం అయిపోయిందనుకుంటున్నావా? గెలిచేశాననుకుంటున్నావా? హస్తినాపురానికి వెళ్ళిపోయాననుకుంటున్నావా? అర్జునుడికి ఎదురుగుండా నిలబడి యుద్ధం చేయడం అంటే శకునిని అడ్డు పెట్టుకుని పాచికలు వేయడం అనుకుంటున్నావా? అంటే మా నాన్నగారిని అధిక్షేపించి మాట్లాడుతున్నావు. ఆయన సలహా అక్కర్లేదు, ఆయన సహాయం అక్కర్లేదు అంటున్నావు. నీకు ఇదే చెప్తున్నాను రారాజా, ఏమనుకుంటున్నావో? పాండవ వీరులంకలన బాహుబలంబున నూర్చియే సముద్దండత నీవు దొల్లి ద్రుపద క్షితిపాత్మజ కొల్వులోనికి తెండని పుచ్చి తెద్దెసకు దెచ్చుట సౌబలు నీతి కాదే ఆతొండు మరల్చుగాక సముద్రగ్రత వచ్చు విరోధి నిప్పుడు. ఆనాడు అంతఃపురంలో ఉన్నటువంటి ద్రౌపదీదేవిని వలువలూడ్చడానికి దుశ్శాసనుణ్ణి పంపించి సభలోనికి పిలిపించావు. అంత దుర్మార్గపు పని చేశావు. ఆనాడు నువ్వు అలా ద్రౌపదీదేవిని పిలిపించావంటే శకుని అండ చూసుకుని మాయాజూదం ఆడి కదూ గెలిచావు. ఆ మాయాజూదమాడి నిన్ను గెలిపించిన శకునున్నాడే, ఆయన్ని పిలిపించు, యుద్ధం చేస్తాడు అర్జునుడితో. ఆయన్ని నిలబెట్టుకుని, ఆయన్ని పక్కన పెట్టుకుని చెయ్యి యుద్ధం అర్జునుడితో. మేమెందుకు? అక్కర్లేదంటున్నావుగా ద్రోణాచార్యుల వారు. ద్రోణాచార్యుల వారు అక్కర్లేనప్పుడు మేము అక్కర్లేదు, మేము చెయ్యం యుద్ధం. ప్రళయాంతకుడు బడబానలమును మృత్యువును ఎదిరినం కొరతబడం నిలిపినను నిలుపు మార్కొని చలగిన నరుశరములు అనవశేషము సేయున్. ఏమనుకుంటున్నావో? అర్జునుడి బాణాలంటే మా నాన్నగారు చెప్తే నీ తలకెక్కట్లేదు. ఎదురుగుండా వచ్చినటువంటి యుద్ధవీరుడు మహోగ్రమైనటువంటి పరాక్రమం ఉన్నవాడైనప్పుడు ఆయన గురించి 4 మంచి మాటలు చెప్తే తప్పొచ్చిందా? ప్రళయాంతకుడు యమధర్మరాజు గారే వచ్చి పాశం వేసినా కొంతమంది బతికితే బతకవచ్చుగాక. బడబానలము సముద్రంలో ఉండేటటువంటి అగ్నిహోత్రం భూమి మీదకొచ్చి కాలిస్తే కొంతమంది బతకవచ్చుగాక. మృత్యువే వచ్చినా ఒకవేళ 2 దంష్ట్రలలోంచి జారి కింద పడి బతకవచ్చుగాక. ఎదిరినం వాటికి ఎదురెళ్ళి బతకచ్చేమో. అర్జునుడి బాణాలకి ఎదురు వెళ్ళి బతికుతాడు అన్నవాడు, తప్పి బతుకుతాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. అందరూ మరణించవలసిందే. అలా కొట్టగలడు అర్జునుడంటే. ఏమిటో అనుకుంటున్నావు? నేను నీతో ఇదే మాట చెప్తున్నాను. అర్జునుడు వస్తున్నాడంటే అంత భయం ఎందుకు అన్నావుగా? విరాట్ రాజు కాని వస్తుంటే యుద్ధం చేస్తాం. విరాట్ రాజు కాకుండా అర్జునుడు వస్తే పక్కకి వెళ్ళిపోమన్నావుగా. ద్రోణుడు ఎందుకు? మేము కూడా, మేమందరం పక్కకి వెళ్ళిపోతాం, నువ్వు చేసుకో యుద్ధం అన్నాడు. ఈ మాటలు అనేటప్పటికీ కర్ణుడు లేచాడు. నేను మీతో మనవి చేశానుగా, ఎప్పుడెప్పుడు పరిస్థితి కొంచెం దుర్యోధనుడు ఆలోచించవలసిన విధంగా ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోసి దుర్యోధనుణ్ణి బురదలోకి దింపేస్తుంటాడు. పాండవుల్ని అధిక్షేపించకపోతే బతకలేడు కర్ణుడు. కడుపు మంట, అంత అసూయ. ఎన్ని గుణాలున్నా ఆ అసూయయే నాశనం చేసేసింది కర్ణుణ్ణి. కాబట్టి అతను అన్నాడు, వెరచితిరేని నిల్వుడొక వీరునకొక్కడ చాలుగాక ఎందరు వలయున్ కపిధ్వజము దవ్వుల వ్రేల్మిడి త్రుంచి వైచెదన్ బరపెదద పిశాచముల భగ్నము చేసెద తేరు సాదధిన్ నెరకుల నుంచెదన్ బొడుల నించెద అర్జును గత్రశాలలోన్. ఏమనుకుంటున్నారు? ఒక వీరుణ్ణి ఎదిరించడానికి చాలా మంది వీరుడు కావాలా? ఒక్క వీరుడు చాలనా? ఒక వీరుడికి ఒక వీరుడి జవాబు, నేనొక్కడిని చాలు. అసలు అర్జునుడు ఇక్కడ దాకా రావడం ఏమిటే? అంత దూరంలో కనపడని, నిజంగా ఒకవేళ అది కపికేతనమైతే, కపిధ్వజమైతే ఆ ధ్వజాన్ని ఇక్కడి నుంచే పడగొడతాను. దాన్ని రక్షించే పిశాచకోటులన్నింటినీ పరిమారుస్తాను. నుగ్గుగా అర్జునుడి రథాన్ని కింద పడగొడతాను. గాంధీవం విరిచేస్తాను. అర్జునుడనబడేటటువంటి అతని శరీరంలోకి బాణములను గుప్పించేస్తాను. అసలు ఇక్కడ దాకా వస్తే కదా అర్జునుడు అక్కడే పడిపోతాడు. అలా పడగొడతాను. నా పౌరుష ప్రతాపాలు ఏమిటో చూడండి. మీరు అంత భయపెట్టక్కర్లేదు, మేము పక్కకి వెళ్ళిపోతామని. వెళ్ళిపోండి, ఇప్పుడే చెప్తున్నాను, పక్కకి వెళ్ళిపోయి నిలబడండి, చూడండి నా యుద్ధం అంటే ఎలా ఉంటుందో. అనుదినంబున కంతకంతకు బిరిగిడి అధిపతి మన్నన అప్పు తీర్ప అర్జును నోర్చదననిలోననేనని అతనితో పలికిన ప్రతిన నిరుప కర్ణార్జునులయందు ఘనుడెవ్వడగు నొప్పు అనుజనంబుల సంధి ఎంబుమాన్ప జమదగ్నిసుత కృపాశ్రయమున బడసిన విలువిద్య కలరూపు వెలయజేయ గనుట నేడు పుణ్య దినమయ్య నాకు మీకెల్ల బోరు చూడ నిష్టమేని చూడుడు అట్లు కాక వేడుకలేదేని సంతసమున పశుల జాడ పొండు. ఎలా మాట్లాడతాడో, ఎంత అధిక్షేపించి మాట్లాడతాడో చూడండి. నిజంగా అశ్వత్థామ మేమందరం పక్కకెళ్ళిపోతామన్నప్పుడు దుర్యోధనుడు భయపడతాడు.
ఇంతమంది వాకౌట్ చేస్తే ప్రమాదం వస్తున్నది. కానీ కర్ణుడు ఎంత ధూర్తతనంగా మాట్లాడి దుర్యోధనుడిని పాడు చేస్తాడో చూడండి. అందుకే నేను మీకు మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను, విరాట పర్వం వినడం అంటే ఏమిటో తెలుసా? మిమ్మల్ని నాశనం చేసినా రెండే, మిమ్మల్ని బాగు చేసినా రెండే. మిమ్మల్ని కాదు, ఈ లోకంలో మనుష్య జాతిని జ్ఞాపకం పెట్టుకోండి. రెండే రెండు పాడు చేస్తాయి, రెండే రెండు బాగు చేస్తాయి. ఒకటి, మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ వ్యక్తి, మీరు ఏం చదువుతారో ఆ పుస్తకం. పుస్తకమే వ్యక్తి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణం నేను చదివితే పరమాచార్య స్వామి వారు చెబుతున్నది నేను వింటున్నట్టే కదా. అనుగ్రహ భాషణం చదవడానికి, పరమాచార్యుల వారి మాటలు వినడానికి రెండిటికీ మధ్య వ్యత్యాసం ఉంటుందా? ఉండదు. మీరు ఒక్క తప్పు పుస్తకం చదివారనుకోండి, మీ జీవితమే వక్రగతిలో వెళ్ళిపోతుంది. నేను తరచు చెప్తూ ఉంటాను, నాకు పేరు చెప్పడం ఇష్టం లేదు. నాకు ఒకానొకప్పుడు రామాయణం మీద ఒక ఆయన పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు, ఇది చదవండి అని. నేను ఆ పుస్తకం చదివి, మీరు చెప్తే నమ్మరు, నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు. నాకు అదే నిద్రలో స్పృహలోకి వచ్చేది. నేను ఈ పుస్తకాన్ని ఆపగలిగిన శక్తి ఉన్నవాడను కాను. పోనీ రామాయణాన్ని విమర్శ చేస్తే వేరు, వాడి కర్మ అనుకోవచ్చు. రామాయణమే రాశానని చెప్పుకున్నాడు. కానీ అందులో ఎంత దారుణమైన మాటలు, ఎంత వక్రీకరించాడో తెలుసా అండి రామాయణాన్ని. నేను అది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ కూడా చదివాను. నేను తెల్లబోయాను. ఇదే కానీ చదివితే మన పిల్లలు తర్వాత వాళ్ళు ఈ పుస్తకాలు చదివితే రామాయణం అంటే ఇంతే, సీతమ్మ అంటే ఇంతే, విశ్వామిత్రుడంటే ఇంతే అనుకుంటారు. ఎవడి నోటికొచ్చినట్టు, ఎవడి మనసుకి ఎలా అనిపిస్తే అలా రామాయణాన్ని వ్యాఖ్యానం చేసి చెప్పడం చాలా దారుణమైన విషయం. నీకు తెలివితేటలు ఉండొచ్చు, తప్పు కాదు. కానీ నీదైన కోణంలో నీకు రామాయణం ఎలా కనపడిందో అలా చెప్పేయడం మాత్రం తప్పు. రామాయణాన్ని రామాయణంగా చెప్పడమే న్యాయం. నువ్వు ఇంకేం చెప్పక్కర్లేదు, దానికి ఇతరాలను జోడించక్కర్లేదు. రామాయణమే అమృత భాండం. దాంట్లో నువ్వు ఇంకా పాలు కలిపి, నెయ్యి కలిపి, తేనె కలపక్కర్లేదు, అది అమృతం. నువ్వు రామకథని రామకథగా చెప్పు చాలు. ఎందుకు అనవసరపు విషయాలు? ఎంత దారుణంగా చెప్పాడంటే ఆ కథని, నిజంగా పిల్లలు ఎవరైనా చదివితే ఇదే ఆ రామకథ, మనం ఎందుకు తప్పు చేయకూడదు అనుకుంటారు. ఏం ఆదర్శం తీసుకుంటాను రామాయణాల్లోంచి, తీసుకోవడానికి ఏముందనుకుంటారు. మీరు నమ్మండి, నమ్మపోండి, నాకు ఇప్పటికే ఆ పుస్తకం జ్ఞాపకం వస్తే ఎవరైనా చదువుతున్నారేమో పిల్లలు, ఎంతమంది పిల్లలు పాడైపోతారో ఆ పుస్తకం. నేను ఆశ్చర్యం ఏమిటంటే, ఇవాళ అటువంటి పనికిమాలిన పుస్తకాలనే లక్షలు లక్షలు ప్రచురించి ఉచితంగా పంచిపెట్టేస్తున్నారు. పనికొచ్చే పుస్తకాన్ని పంచిపెట్టేవాడు లేడు. విరాట పర్వంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన పద్యాలని తాత్పర్యంతో ముద్రణ చేసి పిల్లలకి పంచిపెడతామన్నవాడు ముందుకు రాడు. లోకాన్ని నాశనం చేసేటటువంటి పుస్తకాల్ని కోట్లు పెట్టి ముద్రణ చేసేసి ఉచితంగా పంచిపెట్టి పాడు చేసేస్తున్నారు దేశాన్ని. ఒక పుస్తకం మీరు చదివి నమ్మేయడం అంటే మీ జీవితం పాడైపోయినట్టే. మనం కొత్తగా చదవక్కర్లేదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనకి రామాయణ, భారత, భాగవతాలు చాలు. అవి చదువుకోండి, మన జీవితాలు ఉద్ధరింపబడతాయి. వాటిని సహేతుకంగా అర్థం చేసుకోండి, మన జీవితాలకి చాలు. మనిషి స్నేహమే కదా అని అనుకోకండి, ప్రభావం చూపిస్తుంది. మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఆ ప్రభావం మీ జీవితం మీద ఉండి తీరుతుంది. ప్రయత్నపూర్వకంగా ఒక భక్తుడితో, ఒక ధార్మికుడితో స్నేహాన్ని పెంచుకోండి. ఆయన మిమ్మల్ని చూసి గుర్తుపట్టి మిమ్మల్ని పేరుతో పిలిచేటటువంటి స్థితిని కల్పించుకోండి. అసలు ఆయన మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వితే జీవితానికి ఒక వరం. నేను చెప్తున్నాను యథార్థం. ఒక ధార్మికుడు మిమ్మల్ని చూసి నవ్వితే చాలు, మీ జీవితంలో ఒక అదృష్టం కలిగినట్టు. ఆ ధార్మికుడు మిమ్మల్ని పేరుతో పిలిచి బాగున్నారా అని అడిగితే ఇంకొక 10 మెట్లు ఎక్కినట్టు. ఆయన ఇంటికి మీరు వెళ్ళగలిగితే మిమ్మల్ని అదృష్టం వరించినట్టు. ఆయన మిమ్మల్ని పిలిచి ఇంటికి మాట్లాడితే మీది పూర్ణ సౌభాగ్యం. అటువంటి స్థితికి ఎదగండి. ఒక్క ధర్మాత్ముడితో, ఒక్క భగవద్భక్తుడితో స్నేహం పెట్టుకోండి. ఇతరముల వైపుకి మనసు వెళ్ళిపోకుండా స్నేహం మిమ్మల్ని కాపాడుతుంది. మిమ్మల్ని చూసి మీ పిల్లల్ని, మీ తరాలన్నింటినీ కాపాడుతున్న ఆ ధర్మం మీ కుటుంబాల్ని నిలబెడుతుంది.
తప్ప రెండిటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏ పుస్తకం పడితే ఆ పుస్తకాన్ని కొనకండి. ఎందుకంటే ఇవాళ పుస్తకాలు వ్రాయడం, పుస్తకాలు ప్రింట్ చేయడం తేలికైపోయింది. ఎంతటి మహాత్ములవనివ్వండి, నింద చేసి రాయడానికి భయపడని దౌర్భాగ్యులున్న సమాజం తయారైపోయింది. అసలు ఆ పేరెత్తడానికి యోగ్యత లేని దరిద్రులు అటువంటి మహాపురుషుల్ని విమర్శ చేసి పుస్తకాలు రాసే నీచపు స్థితికి దిగజారిపోతున్నారు. ఇలా మనం రాయొచ్చా అన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, పేరు చెప్పలేక నాకు కుతకుతలాడిపోతుంది కొన్ని సందర్భాలు తలుచుకుంటే. ఆ పుస్తకాలు చదివి ఈ జాతి ఏమైపోతుంది, మనం ఎంత నికృష్టపు పని చేస్తున్నామన్న ఇంగిత జ్ఞానం లేదు. తస్మాత్ జాగ్రత్త. దేనికైనా భయపడకండి. 1000 ఫిరంగులు మీ ఎదురుగుండా నిలబెట్టినా మీకు భయం లేదు. ఒక్క తప్పు పుస్తకం మీ ఇంట్లోకి వచ్చేస్తే చాలా జాగ్రత్త. ఇది చదవకూడని పుస్తకం అని నాకు అనిపిస్తే నేను ఒకరికి ఇవ్వను, కాల్చేస్తుంటాను. కనీసం నా కొడుకే నేను లేనప్పుడు నాన్నగారి పుస్తకాలు గూడు కదా అని గభాలు నా పుస్తకం తీసి చదువుతాడేమోనని కాల్చేస్తాను. ఈ మధ్యనే మా ఇంట్లో వెల్లలు వేసినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చేశాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి. ఒక పుస్తకం గబుక్కుని తీబారు ఒక ఆయన. ఆ పుస్తకం ముట్టుకోకండి అని చెప్పి ముక్కలుగా చింపి అవతల పారేశాను. కొన్ని పుస్తకాలు అందుకే పనికొస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పక్కన సరి అయిన వాడు లేకపోతే ఎంత ప్రమాదానికైనా వెళ్ళిపోతారు. కర్ణుడి మాటలు దుర్యోధనుణ్ణి సర్వనాశనం వైపుకి తీసుకెళ్ళి, ఎప్పుడెప్పుడు దుర్యోధనుడి కించెత్ ఆలోచించే అవకాశం ఉంటుందో అప్పుడప్పుడు ఎగదోస్తాడు మంటని. ఇది కేవలం విరాట పర్వం కథ అనుకోకండి, మీ జీవితమైనా అంతే. మీరు బాగా వినండి, నేను చెప్తున్నాను. ఏ ఒక్కడు పాడైపోయినా మీరు తరచి అడగండి, పాడైపోవడానికి కారణం అతను విన్న మాటలే అయి ఉంటాయి. ఎక్కడ మనుష్యుడు పాడైనా ఎందుకు పాడయ్యావని మీరు బాగా అడగండి. నేను విన్న ఈ మాటలు నన్ను ప్రేరేపించాయని చెప్తాడు. నేను చదివిన ఈ పుస్తకం నన్ను ఇలా ప్రేరేపించిందని చెప్తాడు. ఈ రెండే తరతరాలు నశించిపోయే తప్పులు చేయిస్తాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇది మీ పిల్లలకి మీరు చెప్పగలగాలి. బీ సెలెక్టివ్ విత్ యువర్ ఫ్రెండ్స్, బీ సెలెక్టివ్ విత్ యువర్ బుక్స్. మీ పుస్తకాలు అలా ఉండాలి. మీ పిల్లలకి పుస్తకం సెలెక్ట్ చేసుకోవడం రావాలి. ఒక తండ్రి బాధ్యత కేవలం స్కూలుకి పంపించడం కాదు. ఒక తండ్రి బాధ్యత ఎక్కడుందంటే, తనతో పాటు ఒక హైదరాబాదో, ఒక చెన్నయ్యో, ఒక విశాఖపట్నమో పెడితే ఒక పెద్ద పుస్తకాల షాపుకి తీసుకెళ్ళి ఆ పుస్తకాల దుకాణంలో ఉన్న గ్రంథాలని చూపించి కనీసం కొన్ని పుస్తకాల వంక చూసి, ఇదిగో ఈ పుస్తకం ఇలా ఉంటుంది, ఈ పుస్తకం ఇలా ఉంటుంది. అక్రాస్ ది డైనింగ్ టేబుల్ అంటారు వాకాటి పాండురంగారావు గారు మాట్లాడుతూ, ఈ పుస్తకం ఎంత ప్రమాదం తెస్తుందిరా, ఇలా మాట్లాడచ్చా, ఈ పోతన గారి పద్యం చదవరా ఎలా ఉందో అని ఒక పుస్తకం గురించి తాను చదివి పొంగిపోతూ పిల్లాడితో మాట్లాడితే, పిల్లాడికి పుస్తకాన్ని ఇలా ఎంచుకోవాలి, ఇలా చదవాలి, తాను జీవితాన్ని ఇలా దిద్దుకోవాలని అలవాటు అవుతుంది. మీరు తల్లిదండ్రులుగా ఇది బాధ్యత. ఇంజనీర్లు అయ్యారా, డాక్టర్లు అయ్యారా తర్వాతి మాట. ఇంజనీర్లైనా డాక్టర్లైనా ఒకనాడు వాడు జైల్లో ఊచలు లెక్కెడుతుంటే వాడికి తల్లిని తండ్రిని అని చెప్పుకునే స్థితి రాకూడదంటే చదువు ధర్మంతో కూడాలి. ఆ ధర్మంతో కూడేటట్టు చెయ్యడం కేవలం ఉపాధ్యాయుల మీద వదిలిపెట్టకూడదు. అది వాళ్ళకి ఇవాల్టి రోజున సాధ్యమైన పని కాదు. ఎందుకంటే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి. పౌల్ట్రీ ఫార్మ్స్లో కోళ్ళని పెట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఒక కోడి ఎక్కువ కదలడానికి అవకాశం లేకుండా పెడతారు. ఎందుకంటే ఆ కోడి ఎక్కువ కదిలితే దాని క్యాలరీస్ ఫైర్ అయిపోతాయి, తొందరగా అది తయారవదు. కదలడానికి అవకాశం లేని రీతిలో కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి ఉండి అదే పనిగా తినడం, అదే పనిగా తాగడం, అదే పనిగా అక్కడే మలమూత్ర విసర్జన చేయడం, అక్కడే కింద నుంచి పట్టి తీసుకెళ్ళిపోతారు. ఆఖరణ బాగా కండ పట్టిందనగానే దాన్ని అక్కడి నుంచే తీసేసి ఓ పెద్ద బుట్టలో పెట్టి తీసుకెళ్లి దాని కంఠం కోసేస్తారు. కదలడానికి అవకాశం లేకుండా కోడిని పెంచే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎలా ఉంటున్నాయో ఇవాళ చాలా కాన్వెంట్ స్కూల్స్ అలాగే ఉంటాయి. 20 బల్లలు, 60 మంది విద్యార్థులు. తెల్లవారదు స్కూలు, రాత్రి 11 అయినా హోంవర్క్. అందులో పిల్లలు ధర్మం నేర్చుకోగలరని, పిల్లలకి ధర్మం చెప్పే అవకాశం ఉపాధ్యాయులకు ఉందని మీరు వెర్రి ఆశలు పెంచుకోకండి. మీ పిల్లల నైతిక విలువల బాధ్యత మీరే స్వీకరించండి. స్వీకరించడానికి ఆలంబనం మహాభారతం ఒక్కటే. ఒక్క ఘట్టాన్ని చదివి మీ పిల్లలకి చెప్పండి. దుర్యోధనుడి పక్కన కర్ణుడు ఇలా మాట్లాడి ఉండకపోతే అప్పుడు ఎలా ఆలోచించి ఉండేవాడని అడగండి మీ పిల్లల్ని.
వాడికి ఎన్ని విషయాలు తెలుస్తాయో ఆలోచించండి. కనుక నేను నా పరిధిని అతిక్రమించి మాట్లాడాను అని మీరు అనుకుంటే నేను మన్నింపబడదను గాక. కాబట్టి ఇప్పుడు కర్ణుడు అంటాడు, నాకు ఎప్పటి నుంచో అనుదినంబును అంతకంతకు పెరిగిడి అధిపతి మన్నన అప్పు తీర్ప. దుర్యోధనుడు ప్రతిరోజు నన్ను సత్కరిస్తూనే ఉన్నాడు, నా మీద ఆశలు పెంచుకుంటూనే ఉన్నాడు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు నేను ప్రభువు నన్ను ఇంత ప్రేమించినందుకు అప్పు తీర్చుకుందామా అని చూస్తున్నాను. అర్జునునోచ్చదా అనిలోన నేనని అతనితో పలికిన ప్రతిన నెరప. అర్జునుణ్ణి నేను ఓడిస్తానని చేసిన ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకునే రోజు వచ్చింది. కర్ణార్జునులయందు ఘనుడెవ్వడగు నొక్కో అను జనంబుల సంధియంబు మాన్ప. కర్ణుడు అర్జునుడి మధ్యలో ఎవడు గొప్పవాడు అని లోకులందరూ అనుకుంటుంటారు. ఎవడు గొప్పవాడో తేల్చే రోజు వచ్చింది. జమదగ్ని సుత కృపాశ్రయమునబడసిన పలు విద్య కల రూపు వెలయచేయ. జమదగ్ని యొక్క సుతుడైన పరశురాముని యొక్క శిష్యుడనైన నేను ఆయన దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కృతార్థత చెందేటట్టుగా యుద్ధం చేసే రోజు వచ్చింది. ఇవాళ నాకు పుణ్యదినం. మీరేం చెయ్యాలి? అశ్వత్థామ, నువ్వు చేయిస్తే ఎంత, చేయకపోతే ఎంత? ఉండి యుద్ధం చూద్దామనుకుంటున్నావా? పక్కన నిలబడి చూడు. వద్దు వెళ్ళిపోతాననుకుంటావా? ఓ పశువులు వెళ్ళిపోతున్నాయి, వాటి వెనకాల నువ్వు వెళ్ళిపోన్నాయి. ఎవరిని? అశ్వత్థామనొక్కడిని కాదు, ద్రోణాచార్య సహిత అశ్వత్థామని. ఇది కర్ణుడు ఒక గురువుతో మాట్లాడిన మాట. ఈ తీరు, ఇలాంటి మాట్లాడేటటువంటి స్థితి ఉంటే వాడు ఎక్కడుంటే ఎవడకు కావాలి, ఎవరితో మాట్లాడితే ఎవడ కావాలి, ఎటువంటి వాడిని చెప్పుకుంటే ఎవరికి కావాలి, ఎంత దానగుణం ఉంటే ఎవడికి కావాలి. ఉండవలసిన అసలు లక్షణం లేనప్పుడు చెయ్యవలసినంత చేటు చేసేసాడు. 10 మందికి దానం చేస్తే ఎవరికి గొప్ప. కాబట్టి ఎంత ప్రమాదకరంగా మాట్లాడాడో చూడండి. ఇప్పుడు కృపాచార్యుల వారు లేచారు. కృపాచార్యుల వారంటే సామాన్యుడు కాడు, కారణజన్ముడు. ఎందుచేత అంటే పూర్వం గౌతముడు అనేటటువంటి ఒక ఋషి ఉండేవారు. ఆయనకి శరద్వంతుడు అని ఒక కుమారుడు. ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి. ఆ శరద్వంతుడు పుట్టుకతోనే ధనుర్బాణాలతో పుట్టాడు. అపారమైనటువంటి విలుకాడు, గొప్ప ధనుర్విద్యాపారంగతుడు. ఆయన ఒకానొక నాడు గొప్ప తపస్సు చేశాడు. ఆయనకి దేవతలు ప్రత్యక్షమై ధనుర్విద్యయందు గొప్ప ప్రావీణ్యాన్ని ఇచ్చారు. ఇచ్చినా ఊరుకోకుండా అతను ఇంకా తపస్సు చేస్తున్నాడు. ఏ స్థితిని పొందయ్యాలని ఇంత తపస్సు చేస్తున్నాడని భయపడి ఇంద్రుడు అతని తపోభంగం చేయడం కోసం జలపది అనబడేటటువంటి అప్సరసని పంపాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంత తపస్సు చెయ్యాలన్న కోరిక ఎందుకు పుట్టిందో తెలుసా అండి? పరాశక్తి యొక్క ఆలోచన. పాండవులకు విద్య నేర్పడానికి కారణజన్ముడు ద్రోణుడు పుట్టాడు. పాండవులకు విద్య నేర్పడానితో సరిపోదు. పాండవులు 5 మహాప్రస్థానం చేసేసిన తర్వాత పాండవ వంశంలో పుట్టినటువంటి వాడు పరీక్షిన్ మహారాజు గారు ఉంటాడు. పరీక్షిన్ మహారాజు గారికి గురుత్వం నెరపడానికి ఒక్కడు మిగలకుండా వెళ్ళిపోయారు అందరూ. మరి ఎవరు? గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు లేకపోతే ఎలా భాషిస్తుంది? కాబట్టి ఇప్పుడు ఒక గురువు కావాలి. పరీక్షిన్ మహారాజుకి కూడా చెప్పగలిగిన వాడు కావాలి. అందుకని పరీక్షిన్ మహారాజు యొక్క తండ్రులు, తాతలు, వాళ్ళ కథలు, వాళ్ళ జీవితం అన్నీ తెలుసున్న మహాపురుషుడిగా ఈ శరద్వంతుడికి ఓ కుమారుడు కలగాలి. అందుకని పరాశక్తి ఈ జలపది అనబడేటటువంటి అప్సరసని చూసేటప్పటికి మాత్రం అప్పటి వరకు మనసు చెలించినటువంటి శరద్వంతుడికి రేతస్ఖలనమైంది. ఆ రేతస్సు రెల్లు పొదల మీద 2 భాగాలుగా పడింది. ఆయన రేతస్ఖలనం అయిన తర్వాత తన ధనస్సు, విల్లంబు పట్టుకున్నటువంటి బాణాలు అక్కడ పారేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ రెల్లు పొదల మీద పడిపోయినటువంటి ఆయన తేజస్సు 2 భాగాలుగా పడింది. 2 పిల్లలైంది. అదే ఒకరు కృపాచార్యుడు, ఒకరు కృపి చెల్లెలు. కృపిని ద్రోణాచార్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పిల్లలిద్దరిని భీష్మాచార్యుల వారు తీసుకొచ్చి పెంచి పెద్ద చేశారు. పెంచి పెద్ద చేసి పుట్టుకతోనే ఆయన కృపాచార్యుల వారు గొప్ప ధనుర్విద్యాపారంగతుడు. కాబట్టి కృపాచార్యుల వారి చేత విద్య నేర్పించాడు తన మనవలకి, కౌరవ పాండవులకి ఇద్దరికీ కూడా. నేర్పిస్తుండగా ఒక గమ్మత్తు జరిగింది. సరే, ఆ తర్వాత చాలా కాలం జరిగిపోయింది. పాండవుల పుట్టుక నుంచి చూసినవాడు కృపాచార్యుడు. ద్రోణాచార్యుల వారు భీష్మాచార్యుల వారిలాగే
చిట్ట చివర ధర్మరాజు వచ్చి అడిగాడు కృపాచార్యుల వారిని, భీష్ముడు ఎలా పడిపోతాడో తెలుసుకున్నాం, ద్రోణుడు ఎలా పడిపోతాడో తెలుసుకున్నాం. ఆచార్యవర్య, మీరు కౌరవుల వైపు ఉన్నారు, మిమ్మల్ని ఎలా నిగ్రహించాలని అడిగాడు. అడిగితే కృపుడు అన్నాడు, నన్ను నిగ్రహించడం అన్నది సాధ్యం కాదు, ఎందుకంటే అసలు నాకు చావు లేదని చెప్పాడు. నన్ను చంపలేవు, నాకు చావు లేదు. ఏకాదశ రుద్రాంశతో పుట్టినవాడు కృపాచార్యుల వారు. అందుకే పాండవులు చిట్ట చివర తాము స్వర్గారోహణ పర్వంలో వెళ్ళిపోయేటప్పుడు పరీక్షిత్తుని కృపాచార్యుల వారి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కృపాచార్యుల వారే పరీక్షిత్తుని తీర్చిదిద్ది గురువై మహాభారతంలో సమున్నతమైనటువంటి స్థాయిని అలంకరించినటువంటి మహాపురుషుడు కృపుడంటే. ఎప్పుడెప్పుడు అవసరమో అప్పుడప్పుడు ధర్మం మాట్లాడతాడు ఆయన. కృపాచార్యుల వారి పేరెత్తితే చాలు మనకి ఉన్న పాపం కూడా పోతుంది, అంతటి మహాపురుషుడు కృపాచార్యుల వారంటే. కాబట్టి ఇప్పుడు కృపాచార్యుల వారు కర్ణుడితో మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అశ్వత్థామతో అన్ని పనికిమాలినటువంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి ఇప్పుడు కృపుడు మాట్లాడతాడు. కృపుడి వంటి మహాపురుషుణ్ణి తలుచుకున్నాం, ఇవాళ భీష్ముణ్ణి తలుచుకున్నాం. భీష్మ ఏకాదశి చాలా గొప్ప రోజు. ఇటువంటి రోజున కనీసంలో కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి తీరాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం చదవకపోయినా మౌనంగా నమస్కారం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం జరుగుతుండగా వింటూనన్నా కూర్చోవాలి. ఇటువంటి పర్వదినం నాడు మహాభారత ప్రసంగం జరుగుతుండగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయకపోతే ఖచ్చితంగా ఏదో దోషం జరిగినట్టే, నేను తప్పు చేసిన వాడనే అవుతాను. మీరు నా యందు ప్రేమ కలిగిన వారు, నా మాట నమ్మండి, మన్నించండి. మనందరం ఇప్పుడు ఇక్కడ ఈ కథాభాగాన్ని కృపాచార్యుల వంటి పెద్దలు జోక్యం చేసుకుంటున్నారు అన్న ఒక మంచి మాట దగ్గర ఆపు చేసి రేపటి రోజుని ఇక్కడి నుంచి